చెల్లెలివా నిగనిగలాడే భామానును లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వా నువ్వు మదనుడి మరదలివా గుబగుబలాడెను ఊటి నిన్ను చూసి అయ్యో రామా కళ్ళే చూసెనంటే కోడలు పళ్ళే చూసెనంటే క్లోజప్ థ్రిల్లై గంతులేస్తూ రావా నీకోసం కురులే చూసెనంటే సన్సిల్క్ నవ్వే చూసెనంటే నెస్కి తుళ్ళి చెంత వాలిపోవా నీకోసం నీకోసం స్టార్ మహిళా ఫోటోగ్రాఫర్ స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. స్టార్ మహిళా 1400 అబ్బబ్బబ్బబ్బా, ఈ 1400 ఎపిసోడ్ లో ఎన్నెన్ని రకాల ఫోటోలు, ఎన్నెన్ని ఎక్స్ప్రెషన్లు, ఎన్నెన్ని రంగుల చీరలు, ఎన్నెన్ని కలర్స్, అవన్నీ అందంగా బంధించాలి అంటే కెమెరానే కావాలి. మీరందరూ నేను ఇందాక తీసినటువంటి ఫోటోస్ కావాలి అనుకుంటే విజిట్ మై స్టూడియో, లేదంటే నా వెబ్సైట్ కూడా ఉంది, అందులోనైనా సరే మీరు మీ ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ స్టూడియో పేరేంటి? సుమా స్టూడియో కాదు, మెంటల్ స్టూడియో కాదు, ఎర్రగడ్డ స్టూడియో. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మహిళల స్టూడియో. నేను ఓన్లీ మహిళల ఫోటోలు మాత్రమే తీస్తూ ఉంటాను. అంటే మరి మగవాళ్ళు ఏం కావాలి సుమా? మనం చేసుకుంటాం. వాళ్ళ ఫోటోలు తీయడానికి చాలా మంది ఉన్నారు. అయినా ఫోటో అంటే అందంగా ఉండాలండి. మగవాళ్ళ ఫోటోలు తీస్తే ఏం అందంగా ఉంటారు, అన్ని పాస్పోర్ట్ ఫోటోల్లో ఉంటాయి. లావణ్య, నా పేరు లావణ్య, నేను బళ్ళారి నుంచి వచ్చాను. నా పేరు అను, నేను మెదక్ నుంచి వచ్చాను. నేను నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయి నేను బ్యూటీషియన్. నేను ఇప్పటి వరకు దిగిన ఫోటోలు అన్నింటిలో కల్లా నీకు బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏదో చెప్పు. రిసార్ట్ కి వెళ్తే అక్కడ దిగిన ఫొటోస్ అవి అలా చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం కదా. అది దీని గొప్పదనం. బుజ్జిది చిన్నగా ఉంటుంది కానీ ఎంత గొప్పదో. నా పేరు హారిక, సుల్తాన్ నగర్ నుంచి వచ్చాను. మీరు తీయించుకున్నటువంటి అతి మధురమైన ఫోటో ఏది? నేను మా హస్బెండ్ లవ్ లో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసాడు. సుమా చేసావా? వాళ్ళ హస్బెండ్ లేకుండా ఫోటో లేదు. అర్థమైపోయిందా టాపిక్ ఏంటో? నాకు ఒక విషయం అర్థమైందమ్మా. లవ్ లో ఉన్నప్పుడు ఆ ఫోటో చాలా అందంగా వీళ్ళిద్దరు ఇలా. పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళకి ఆ ఫోటో కాదు, అప్పుడు 10 ఏళ్ల తర్వాత తీయించుకున్న ఫోటో. దీంతో మళ్ళీ నేను ఫోటో ఆ చేతి ఎత్తి ఒక జుట్టు పట్టుకోలేమా సుమా? బాగుంటది. ఇంకా ఓకే, ఫాజియా బేగం. హాయ్ సుమా. హాయ్. నా పేరు ఫౌజియా, నేను అల్వాల్ నుంచి వచ్చిన. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్. నా పేరు స్వప్న, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే, బ్యూటీ పార్లర్. ఓ వెరీ గుడ్. మ్యారేజెస్ ఏమైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, తప్పకుండా. నేను అమ్మాయిల స్పెషల్ ఫోటోస్ తీస్తాను. డిఫరెంట్ లొకేషన్స్ కి తీసుకెళ్లి తీస్తూ ఉంటాను. ఓకే ఓకే. నీ స్వీట్ మెమరీ ఒకటి చెప్పు స్వప్న. మా మ్యారేజ్ ఫొటోస్ అవైనా చూసి అప్పుడప్పుడు ఆనందించవచ్చు. ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ చెప్పే ముందు నా ఫొటోస్ తీయండి. నా ఫొటోస్ అంటే చాలా పిచ్చి. అవునా? అవునండి. ఇదిగో నీ తృప్తి కోసం ఇంకో 2 తీస్తానులే. ఏది ఒక పోజ్ ఇవ్వు. ఇలా బాగుందనా? అన్ని యాంగిల్స్ లోనే బాగున్నావు. ఒకసారి బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. ఇది బాగుంది. ఇప్పుడు నీ గురించి చెప్పు. నా పేరు శిల్ప, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నీ బెస్ట్ ఫోటోగ్రాఫ్ ఏది? నేను 5th క్లాస్ లో ఒక డాన్స్ చేశాను. అప్పుడు ఆ డాన్స్ లో నా ఫోటో, నా ఫేస్ ఎంత చాలా అందంగా వచ్చింది. తర్వాత ఎప్పుడు నీ ఫేస్ నచ్చలేదే ఏంటి? అవును సుమా, అందరినీ మెమరీ స్వీట్ మెమరీ అంటే మరి నీ స్వీట్ మెమరీ ఏంటి చెప్పు? స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో తీయించుకున్నటువంటి ఫోటో. బాయ్ ఫ్రెండ్స్ తోనా? కాదు, మాది ఓన్లీ గర్ల్స్ స్కూల్. ఓ సరే, పరిచయాలన్నీ అయిపోయాయి. ఇక రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జర. ఓకే, రెడీ? 1 2 3 గో.
ఫౌజియా 1 2 3, శిల్ప 1 2 3 4, లావణ్య 1 2 3 4, హారిక 1 2, అండ్ స్వప్న 1 2. రెడీ 1 2 3 గో. ఫౌజియా 1 2 3 4. నేను ఫోటోలు టపాటపా తీసినట్టు ఆవిడ పాయింట్ కూడా టపాటపా తీసుకుంటున్నారు. అంత నీదయా. శిల్ప 1, అను అబ్బో ఇక్కడ చాలా ఫోటోలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7. హారిక 1 2 3, స్వప్న 1 2 3 4. 1 2 3 గో. ఫౌజియా అయ్యో పాత నెగటివ్ స్ట్రిప్ లాగా 1. శిల్ప 1, అను 1. ఏంటి అందరూ ఒక్కొక్కటి సంపాదించారు? ఇక్కడ చూడు మొత్తం పాయింట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. లావణ్య 1 2 3 4 5 6, అండ్ స్వప్న 1. లావణ్య మోడలింగ్ చేస్తావా? అంటే డాబర్ వాటికా స్టార్ లో పార్టిసిపేట్ చేసి సెకండ్ రన్నర్ అప్ గా విన్ అయ్యాను. ఓ వెరీ గుడ్. పార్టిసిపేట్ చేయడానికి ఏంటి కావాల్సిన జుట్టా? ఏది తిరుగు ఒకసారి. వాళ్ళు జడా మల్లెపూల జడా. వావ్ నైస్ థిక్ హెయిర్ యా. అబ్బో అను కూడా మంచి పొడుగైన హెయిర్. ఏది నువ్వు తిరుగు. ఎవరి హెయిర్ ఎక్కువ పొడుగ్గా ఉంది? ఒకళ్ళది ఎక్కువ తిక్కుగా ఉంది, తేడా తేడా. ఇప్పుడెందుకే ఈ రగడా. ఏది నడుద్దామా? పదా. ఓకే బాగుంది. మోడలింగ్ కి బాగా పనికొస్తావు. ట్రై చేయి ఇంకా. ఓకే ఏమైనా ఫొటోస్ కావాలంటే నా దగ్గర నుంచి తీసుకో. ఫౌజియా మీరు కూర్చోండి. 1 2 3 గో. ఓకే శిల్పకి ఈసారి 1 2 3 4. అను 1 2 3 4. హారిక 1 2 3 4 5.
1 2 3 4 5. స్వప్న 1 2 3. రెడీ 1 2 3 గో. ఫౌజియా 1 2. శిల్ప 1 2. అను 1 2 3 4 5 6. లావణ్య 1 2. 9. హారిక 1. రెడీ 1 2 3 గో. ఫౌజియా 1 2 3 4. అను 1 2 3 4 5 6. హారిక 1 2. లావణ్య 1 2 3 4 5 6. స్వప్న 1 2 3 4. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు నేను ఇందాక రాగానే మీ అందరి ఫోటోలు తీసాను కదా, చూస్తారా? చూడండి. ఎవరిది? శిల్ప నువ్వే. బాగున్నావు చూడు. నెక్స్ట్ సుమా ఏంటి ముక్కు నోరు అన్ని కట్ అయిపోయింది. ఇది ఏంటి? ఏం ఫోటోలు ఇవన్నీ? శిల్ప అది ఒక క్రియేటివ్ యాంగిల్. శిల్ప ఇది కూడానా? కళ్ళ వరకే. ఇది ఒక ఆర్టిస్టిక్ ఫోటో. నెక్స్ట్ అది ఏంటి సుమా ఫేస్ ఎక్కడ? గాజులు ఇంపార్టెంట్ అమ్మా, ఫేస్ కన్నా గాజులు ఇంపార్టెంట్. పెట్టి తీయాలన్నా చార్మినార్ లో కొన్న గాజులు తెలియద్దు? కాదు, మైదా కూడా నేను నెక్స్ట్ ఫోటో ఎగ్జిబిషన్ కి ఇది పంపిస్తున్నాను. అదేంటి? అంతేనా? నా కళ్ళు ఓకే ఓకే. ఏడుపు వస్తుంది ఇవన్నీ చూసి. సుమా మీ కళ్ళు చాలా బాగున్నాయని తీసిన ఫోటో అది. ఏయ్ అది ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. ఏం సుమా ఇంత ఘోరం నీ అసలు ఈ ఫోటో స్టూడియో కస్టమర్స్ పంపించా, క్యాన్సిల్. బాగుంది. చూసారా? ఒక బాగుండే ఫోటోని మీరందరూ మెచ్చుకోవాలి అంటే అన్ని బాగాలేని ఫోటోలు నేను తీయాలి. లావణ్య వెనకాల చీకటి, ముందర అవుట్ ఆఫ్ ఫోకస్. దీనికి ట్యాగ్ లైన్లు కూడా ఉన్నాయి. డామినేట్ చేస్తావని చెప్పేసి నీ అందాన్ని తీసి పక్కకు పెట్టింది. కాదు, ఉండేది చూపించడం కాదు గొప్పతనం, లేనిదాన్ని వెతకడమే గొప్పతనం. తల ఉంటే బాడీ లేదు, బాడీ ఉంటే తల ఉన్నట్లేదు. ఈ జీవిత సత్యాన్ని మీకు చెప్పాలనే నేను ఇలా తీశాను. హారిక ఈ ఫోటో మీ వారికి చూపించు, మళ్ళీ నీతో ప్రేమలో పడకపోతే నన్ను అడుగు. నెక్స్ట్ ఎవరిది? నువ్వే స్వప్న. చుక్కల మధ్యలో స్వప్న. నా నోరెక్కడ సుమా? మీ వారు కట్టేయమన్నారు. ఇది ఆయనకి గిఫ్ట్. ఇది ఎవరు? చాలా క్లారిటీ ఉంది ఎలాగాని ఆలోచిస్తున్నాను నేను. చాలా బాగుంది ఈ ఫోటో. చాలా బాగాలేదు. ఓకే అమ్మ, చాలా ఫోటోలు చూసేశారు. ఇంత ఫోటోలు చూస్తే నాకు దిష్టి తగులుతుంది కాబట్టి మరికొన్ని ఫోటోలు తర్వాత చూద్దాం. స్టార్ మైండ్ లో మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. అదే తారా హుషారు. ముందుగా ఒక పాట.
బాగా చేసావు. నీ స్టిల్స్ అన్ని తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకో. చాలా భంగిమల్లో నేను డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు తీసాను. సరే బజార్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అను. మణిశర్మ రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యదమేళలో ఉంది. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల గురించి నాకు తెలుసురా. నా దగ్గర నీ డ్రామాలు. ఇదిగో నేను చూపించిన పెట్టుబడినా డబ్బులు ఆకలాశ. ఈడు నీకు అమ్మాయిలు చూపించేవాడు, పైగా వీడి కమిషన్. పోరా. ఎక్స్క్యూజ్ మీ, వాడు పిట్ అంటున్నాడు, మీరు అమ్మాయి అంటున్నారు. పిట్ అంటే మాకు తెలియదు బాబు, ఇప్పుడే పెట్టేట్టుకొచ్చాం. ఏమంటే మీరు పెట్టెట్టుకొచ్చారో బ్యాగ్ ఎట్టుకొచ్చారో నాకు అనవసరం. బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఓకే, మెడలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్లు అయిపోతారా? ఇక్కడ చాలా మంది మెడలో కెమెరాలు ఉన్నాయి, అందరూ ఫోటోగ్రాఫర్లా? ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెడలో కెమెరా తగిలించుకోవడం, జూమ్ లేడు, అమ్మాయిలు అందాలు. హలో, నేను తీసేది ఓన్లీ పిట్టల్నే. ఇదిగో మళ్ళీ పిట్లు. ఓకే, పక్షులు. ఓకే, బర్డ్స్ పక్షులు. యా. ఈ సంభాషణ ప్రకారం మా ఫోటోగ్రాఫర్ ఎవరు? స్వప్న. వేణు. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకొక పాట. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది, అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. నడుమే జారెడు, ఆ గులుగులు చూస్తే నడకే జారెడు. సొగసే సోలెడు, అది కొలవాలంటే లెక్కలకైనా ఎక్కడ లేని చెమటే పట్టిందే. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది, అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. मम्मी पूछा है, पप्पा पेची है, पिन्नी तन्ने है, बाबा अड़गे है, अंदर की निन्ने मन चप्पाली. ఓరి బావుంటే డౌరీ వద్దంటూ నింగే ఊరైతే నేలే ఇల్లైతే మనకే పెళ్ళైతే నువ్వే కోరితే నవగోళాలతో గోళీలాడిస్తా. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది, అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. రచ్చరంబోలా, ఇక రచ్చరంబోలా. అబ్బా, ఎన్ని యాంగిల్స్ లో నేను ఫోటోలు తీసాను. मम्मी पूछा है, पप्पा पेची है. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? అను. సారొచ్చారు. కరెక్ట్ ఆన్సర్. నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఒకప్పుడు జీవితం ఎంత సుఖంగా ఉండేదో తెలుసా? ఫోటోలు కావాలి అంటే కెమెరామెన్ని ఫోటోగ్రాఫర్లని ఇంటికి పిలుచుకునేవాళ్ళు, ఫోటోలు తీయించుకునేవాళ్ళు. ఇగో ఇలాంటి సెల్ ఫోన్లు వచ్చి మా ఫోటోగ్రాఫర్లకి పని లేకుండా చేస్తుంది. 5. పంచిరే పంచిరే నీ మీదే దిల్ జారే, అందంతో పిచ్చెక్కించి అల్లాడించావే. ఫస్ట్ క్వశ్చన్. పొంచిన దయ్యం పోయిన చోటికల్లా వస్తుంది, ఏమిటది? షాడో. కరెక్ట్ ఆన్సర్. నీడా. నీడ. ఓకే, నీడ. నిన్ను వీడని నీడను నేనే. తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. లావణ్య 2, స్వప్న 2, అను 2.
సెకండ్ క్వశ్చన్, సాగర సంగమం సినిమాలో డాన్స్ కాకుండా జయప్రద హాబీ ఏమిటి? ఫోటోగ్రాఫర్. అర్రే నాలాగే 6 తీసుకోండి. శిల్ప 1, హారిక 2, లావణ్య 1, స్వప్న 1, అను 1. 4. నువ్వే నువ్వే మనసంతా నువ్వే నాలో నువ్వే నేనంటే నువ్వే. బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ ఏమిటి? ఫోటోగ్రాఫర్. ఆయన యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, యాడ్స్ కంపెనీ ఓనర్ కూడా ఆయనే. ఫోటో అనే సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ శివనాగేశ్వరరావు, బి ముప్పలనేని శివ. శివనాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. అను 3. 1. కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేవా. ఫోటోగ్రఫీ భాషలో ఎంపీ అంటే ఏమిటి? మెగాపిక్సెల్. మెగాపిక్సెల్. కరెక్ట్ ఆన్సర్. గుడ్ గా గుడ్. నీకు కూడా మంచి ఫోటోగ్రాఫర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. తీసుకోవాలి. ఫాజియా 1, శిల్ప 1, స్వప్న 1, హారిక 1, అను 2. క్లిక్ సిన్హా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అంటారు. ఆమె అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ చారు సిన్హా, బి శరత్ సిన్హా. చారు సిన్హా. చారు సిన్హా డిఐజీ రేంజ్ పోలీస్ ఆఫీసర్. ఆమె ప్రవృత్తి ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీతోనే ఆవిడ రిలాక్స్ అవుతూ ఉంటారంట. చూసారా, ఫోటోగ్రఫీతో అలా రిలాక్స్ కూడా అవ్వచ్చు. నేను ఎన్నిసార్లు కెమెరా నా తల కింద పెట్టుకొని పడుకున్నాను. రిలాక్స్ అంటే పడుకోవడం కాదు, అందంగా ఫోటోలు తీయడం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రిలాక్స్ అవుతూ ఉంటారమ్మా. చారు సిన్హా గారు అలా రిలాక్స్ అవుతే నేను ఇలా రిలాక్స్ అవుతూ ఉంటాను. సరే నువ్వు తీసుకో. అను 1, ఫాజియా 2. గుడ్. తీసుకో నంబర్ తీసుకో చేతిలో. స్టడీ స్టడీ. స్మైల్. ప్రొఫైల్ ఇవ్వు కొంచెం. ప్రొఫైల్ అటు తిరుగు. లెఫ్ట్ కొంచెం. రైట్ తిరుగు కొంచెం. లెఫ్ట్ కొంచెం. అటు రైట్కి తిరుగు. రైట్కి మెడ అటు పెట్టు. కళ్ళు మాత్రమే ఇటు పెట్టు. మెడ అటు పెట్టు. కళ్ళు మాత్రమే ఇటు. అరే కొంచెం ఇక్కడ పెట్టుకోవాలా? కొంచెం నోస్ కూడా ఇటు తిప్పు. మౌత్ అటే ఉండాలి, నోస్ ఇటు ఉండాలి. వచ్చిందా? బాగా వచ్చిందా? ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ చెప్పే వినసొంపైన మాట ఏమిటి? స్మైల్ ప్లీజ్. కరెక్ట్. ఏది? స్మైల్ ప్లీజ్. తీసుకో. అను 2, లావణ్య 3, ఫౌజియా 1. మొదట్లో ఒక ఫోటో ఎక్స్పోజ్ చేయడానికి ఎంత సమయం పట్టేది? ఆప్షన్ ఏ 2 గంటలు, బి 8 గంటలు. 8. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. అను 1, ఫాజియా బేగం 1, హారిక 1. Number 6. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. ఇంత రాక్షసమైన పార్టిసిపెంట్స్ వస్తున్నారు ఏంటి పాపం. పదుగురికి చెప్పడానికి ఇది చేయడం అంటారు. ఏమిటది? ఆప్షన్స్ ఏ ప్రచారం, బి అపచారం. ప్రచారం. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. లావణ్య 3. వాడుకలోకి తీసుకురాగల ఒక పద్ధతిగా ఫోటోగ్రఫీని మొదటిసారిగా ఎప్పుడు కనిపెట్టారు? ఆప్షన్స్ ఏ 1820, బి 1890. 1820. కరెక్ట్. తీసుకో. స్వప్న 2, ఫౌజియా బేగం 1. నీ ఫోటో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సిన ఫోటో. ఓసారి నా వైపు చూసావు కాసేపు నా గుండె కోసావు అందాల బాణాలు వేసావు.
ఓకే ఫస్ట్ క్వశ్చన్. నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏమిటి? దీపం. కరెక్ట్ ఆన్సర్. నీకు 6. ఫౌజియా 2. నీ ఏడుపు బాగుంది, ఏదో ఒక స్టిల్ ఇవ్వు. స్వప్న 2. లావణ్య 2. గ్రీకులో ఫోటోస్ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ కాంతి, బి చిత్రం. కాంతి. కరెక్ట్ ఆన్సర్. గ్రాఫీ అంటే చిత్రలేఖనం అంట, ఫోటోగ్రఫీ అంటే కాంతితో చిత్రలేఖనం అనే అర్థంతో మొదలైంది ఫోటోగ్రఫీ. తీసుకో. అను 2. లావణ్య 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇందాక నేను చకచకా తీసిన ఫోటోలు మీకు టకటకా చూపించేస్తాను. ఉండడానికి పోవడానికి ఒక 1 అవర్ ఇక్కడ ఉందాం అనుకున్నా. ఈ 20 మినిట్స్ కూడా మమ్మల్ని ఇక్కడ ఉండట్లేదు. ఇప్పుడు లేకుండా బాడీ లేకుండా పెట్టేసావు, హెడ్ లేదు, కళ్ళు లేవు, ఏం లేవు. మంచి ఫోటోలు చూడండి అమ్మా, చూడండి. అది నేనే. చూసావా శిల్ప, శిల్పం లాంటి నీ ఫోటో ఎంత బాగా తీసాను నేను. ఇంప్రూవ్ అవుతున్నా. నెక్స్ట్ ఫౌజియా, వాళ్ళ ఆయన చూసి ఆశ్చర్యపోతోంది. నెక్స్ట్ ఏంది అదే నా తీసే పద్ధతి? అదిగో చూడు లావణ్య, బాగుందా నీ ఫోటో? థ్యాంక్ యూ. నువ్వు మిస్ ఇండియాకి ట్రై చేయి, అది కుదరకపోతే మిస్ వరల్డ్ కి అప్లికేషన్ పెట్టి. ట్రైనింగ్ ఇస్తావా? అయ్యో లేదు లేదు, నేను ఓన్లీ ఫోటోగ్రఫీ వరకే. అదిగో హారిక, స్వప్న, బాగుందా నీ ఫోటో? సరే ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. బోలో చిత్రం బోలో. ఇప్పుడు రాబోయే ఫోటోలన్నీ నేను తీసిన ఫోటోలే, గుర్తుపట్టండి చూద్దాం. లావణ్య, అల్లు అర్జున్. చూద్దాం. లావణ్య 6. నెక్స్ట్ చిత్రం. హారిక, కాజల్. చూద్దాం. 6. నెక్స్ట్ చిత్రం. హారిక, నవదీప్. చూద్దాం. -6. నెక్స్ట్ చిత్రం. అను, స్నేహ. చూద్దాం. నీకు 6. నెక్స్ట్ చిత్రం. అను, తమన్నా. చూద్దాం. కరెక్ట్, 6. నెక్స్ట్. లావణ్య చెప్పు. త్రిష. చూద్దాం. -6. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అరటి పండు తింటున్నారు, బంతి ఆట ఆడుతున్నారు, మంచినీళ్లు తాగుతున్నారు. ఆ తర్వాత మీరు ఆ రింగుల్లో, చిన్న రింగుల్లో బంతులు నింపేయాలి. మీరు ఒక్కొక్క రింగుకి ఒక్కొక్క బంతి, ఇలా అన్నిట్లోనూ ఒక్కొక్కటి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వాకింగ్ స్టిక్ ఉంది. ఈ వాకింగ్ స్టిక్తో మీరు ఒక్కొక్క బంతిని తీసుకొని వెళ్ళి అందులో పడేయాలి. ఇది గేమ్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో.
mine, I don't care. ఒక్క బంతిని మీరు రింగ్ లోకి వేశారు, అదొకటి ఇది 3, మొత్తం 4, 24 పాయింట్. డిన్నర్ సెట్. One, two, three, go. రెండు లాస్ట్ లో బజర్ తర్వాత 3వ వేశారు, సో అవి 2, ఇది 3, మొత్తం 5 తీసుకోండి. 30. అలాగే రోటీ మేకర్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. 1, 2, 3, గో. ఆ 2, ఇవి 3, మొత్తం 5, 30 పాయింట్లు. అలాగే మీరు గెలుచుకుంటున్నారు ఒక హండీ సెట్. థ్యాంక్ యూ. One, two, three, go. ఇది ఒకటి, ఇది 3, 4, 24. వాటర్ ప్యూరిఫైయర్. ఆ విన్నింగ్ స్మైల్ ఇవ్వు. బెస్ట్ ఆఫ్ లక్. 1, 2, 3, గో. Cheating, fighting, meaty rankuల కోసం competition.
be whole square. Tom and Jerry war, Ricky, A-Sam, and I don't care. అది 2 ఇది 3 మొత్తం 5 నీకు 30 పాయింట్లు. నీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. లావణ్య ఇవాళ గెలిచేది నువ్వా లేకపోతే అనునా? ఈ టార్గెట్ 8. 1 2 3 గో. రెండు 3 5 30. అండ్ అన్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఇవాళ ఫోటోగ్రాఫర్ స్పెషల్ ఎపిసోడ్ లో విన్నర్ ఎవరు అంటే స్టార్ యువతి ఎవరు? అను. అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడి ఎట్టాగలంగుతుంది సొగసే. ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రెఫ్రిజిరేటర్ గెలుచుకున్నావు ఇవాళ. థ్యాంక్ యూ. హ్యాపీయా? హ్యాపీ చాలా చాలా.